ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ లోతైనది. ఆయన ప్రేమ సముద్రము కంటే ఎంతో బలమైన ప్రేమ. సముద్రం యొక్క లోతు ఒక మేరకు మనం చెప్పవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనదని మన మాటలతో వర్ణింపలేము. మన భాషతో ఆయన యొక్క ప్రేమను గురించి ఆ పద్యాలను మనం ఎంత వివరించినా కానీ పద్య రూపంలో అది ఎన్నటికీ కూడా సరి సమానము కాదు ప్రియమిట్లారా. కాబట్టి అటువంటి ప్రాణమునిచ్చిన ప్రేమ కోసం, జీవమునిస్తున్న ప్రేమ కోసం, సజీవులుగా చేస్తున్న ప్రేమ కోసం, ఈ లోకాన్ని ప్రేమ బాటలో నడిపిస్తున్న ఆ ప్రేమ దేవుణ్ణి మనం అందరము కూడా ప్రేమించుకుంటూ, ఆరాధించుకుంటూ, మహిమపరుచుకుంటూ ముందుకు సాగి ఆయన యొక్క ప్రేమలో వర్ధిల్లుదాం. స్తోత్రం. స్తోత్రం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణము తన్న వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. అందరూ కలిసి ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఆరాధించుదా యేసు రాజా, నిన్నే ఆరాధిస్తానయ్యా. స్తోత్రం. ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించదా. ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు.
వరకు, నా ప్రాణమున్నంత వరకు. స్తోత్రం. ప్రార్థించదా యేసు రాజా, నిన్నే ప్రార్థిస్తామయ్యా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. నే మట్టిలో చేరే వరకు, నీ ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. సేవించేదా యేసు రాజా, నిన్ను మాత్రమే మేము సేవిస్తాం, నిన్ను మాత్రం మేము సేవిస్తాం ప్రభా. స్తోత్రం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా 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 సేవించేదా. నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. యేసు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. జీవించేదా యేసు రాజా, నీకై నేను జీవిస్తాను యేసయ్యా. స్తోత్రం. జీవించేదా యేసు రాజా, నీ
నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ ప్రేమతో ఈ సమస్తాన్ని నడిపిస్తున్న ప్రేమమూర్తి, ఈనాడు మా జీవితాలలో ప్రేమ చల్లారిపోయిందయ్యా, ప్రేమాగ్ని లేక ఇదిగో తండ్రి లోకపరమైన లోకాశలతో జీవిస్తూ అసూయ, ద్వేషం, పగ, మాత్సల్యము, పలు విధములైన లోక ఆశలు ప్రభ, లోక ఆలోచనలతో నడిపింపబడి తల్లి అంటే ప్రేమ లేదు, తండ్రి అంటే ప్రేమ లేదు, భార్య అంటే ప్రేమ లేదు, భర్త అంటే ప్రేమ లేదు, కొడుకులు కూతుర్లు అంటే ప్రేమ లేదు, పెద్దవారు అంటే ప్రేమ లేదు ప్రభువా. ఏదో ఒక జీవితాన్ని జీవిస్తూ ఏదో పోతుంది కదా, ప్రాణం బతికి ఉంది కదా అని ప్రభా బిడ్డలు జీవిస్తున్నా ఈ యొక్క ప్రేమ లేని జీవితాన్ని ప్రభా నీకు అర్పించి ప్రార్థన చేయుచుండగా ప్రభా నీ యొక్క పరలోక ప్రేమతో మా యొక్క బిడ్డలను నింపండి యేసయ్య, నీ యొక్క పరలోక ప్రేమతో మా యొక్క బిడ్డలను నింపండి ఆమేన్. ఇదిగో తండ్రి స్వచ్ఛమైన ప్రేమతో జీవించలాగన, ఇదిగో తండ్రి మాత్సల్యం లేని ప్రేమతో మా బిడ్డల ప్రభా ఇతరులతో మెలుగులాగన దీవించండి యేసయ్య. ఇదిగో తండ్రి ఎటువంటి ఆశను కోరలేనిది, ఇదిగో ప్రభా ఎటువంటిది ఆశించలేని ప్రేమను మా బిడ్డలకు దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభా కుటుంబాన్ని ప్రభా ప్రేమతో తీసుకువెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి యేసయ్య.
మా యొక్క హృదయాలకు అటువంటి స్వచ్ఛమైన ప్రేమను ప్రభా చవిచూంపచేయండి యేసయ్య. మా హృదయాలు ప్రభా అటువంటి ప్రేమతో నింపబడాలి ప్రభా. ప్రేమ ఆజ్ఞతో మా హృదయాలు జ్వలింపాలి యేసయ్య. ప్రేమ ఆజ్ఞతో మా యొక్క ఇదిగో ప్రభా మా యొక్క ప్రాణం వర్ధిల్లాలి యేసయ్య. ఇదిగో తండ్రి నీ యొక్క పరలోక ప్రేమ మా బిడ్డలో వచ్చును గాక తండ్రి. ఎక్కడైతే ప్రభా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయో ప్రభా నీ యొక్క ప్రేమ వారిని ఆవరించి అన్ని విధములైన ప్రభా గొడవలు లయమౌను గాక తండ్రి. ఎక్కడైతే ప్రభా ఇబ్బందులు ఉన్నాయో యేసయ్య నామములో అన్ని విధములైన ఇదిగో చికాకులు యేసయ్య నామములో లయమయ్యి ప్రభా నీ యొక్క ప్రేమ వర్ధిల్లును గాక యేసయ్య. ఇదిగో తండ్రి అన్ని విధమైన చికాకులు తండ్రి తొలగింపబడి ఇదిగో ప్రభా భార్యాభర్తలు ప్రభా ప్రేమతో జీవించాలని దీవించండి యేసయ్య. విడాకుల దాకా వచ్చిన ఆ యొక్క చికాకులన్నీ కూడా యేసయ్య నామంలో లయమయ్యి తండ్రి నీ యొక్క ప్రేమ వారిలో వర్ధిల్లును గాక యేసయ్య. ఇదిగో తండ్రి విడాకులు తీసుకున్నా కానీ ప్రభా బిడ్డలు దూరం అయిపోయినా కానీ ప్రభా వారిని మరలా ఒకటిగా చేతి జతగా మార్చి తండ్రి నీ యొక్క ప్రేమలో వారిని ఉంచండి యేసయ్య. ఇదిగో నీ యొక్క ప్రేమకు నిదర్శనంగా మా బిడ్డలను ఆశీర్వదించండి యేసయ్య. దేశాల మధ్య ప్రేమను నెలకొల్పండి ప్రభా. రాష్ట్రాల మధ్య ప్రేమను నెలకొల్పండి యేసయ్య. హిందూ ముస్లిం ఇదిగో ప్రభా క్రైస్తవుల మధ్య నీ యొక్క ప్రేమను నెలకొల్పండి యేసయ్య. ప్రేమతో మేమందరం కూడా భారతదేశంలో జీవించాలని దీవించండి యేసయ్య. నీ యొక్క ప్రేమ ఆజ్ఞతో ప్రభా ఇదిగో ప్రభా తన మన ఇదిగో కుల జాతి వర్ణము భాష ఏ యొక్క విభేదాలతో మేము జీవించుకోకుండా యేసయ్య నీ యొక్క ప్రేమ ఆజ్ఞతో ప్రభా సమత మత భావంతో తండ్రి ఇదిగో ప్రభా నీ యొక్క డైవర్సిటీ యూనిటీ అనే భావంతో ప్రభా భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప ఇదిగో తండ్రి నిదానంతో మా యొక్క హృదయాలు ప్రభా ఇదిగో ప్రభా ప్రతిధ్వనించును గాక తండ్రి. ఇదిగో ప్రభా భిన్నత్వములో ఏకత్వం అనే ఇదిగో ప్రభా పెద్ద ఇదిగో ప్రభా ప్రేమాజ్ఞ మాలో ప్రతిధ్వనించును గాక యేసయ్య. ఈ యొక్క ప్రేమకు మేము పాత్రలో అవులాగిన దీవించండి యేసయ్య. ఇదిగో తండ్రి మాలో ఇదిగో తండ్రి రాజకీయ వేత్తలు ఎవరైనా ప్రభా చిచ్చు పెడుతున్నారో వారి యొక్క ఇదిగో ప్రభా ప్రతి ఒక్క క్రియ లయమై ప్రభా నీ యొక్క ప్రేమ వారిలో వర్ధిల్లి ప్రభా వారే ప్రేమకు కారకులుగా మారులాగిన దీవించండి యేసయ్య. మా యొక్క రాష్ట్రాలు దేశాలు ప్రభా నీ యొక్క ప్రేమతో ముందుకు సాగలాగిన దీవించి ఆశీర్వదించమంటూ నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసంతో దీవబలి పూజలో మన యొక్క విన్నపాలను సమర్పించుకుందాం. అదేవిధముగా సమర్పించుకుని మున్పు ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా మరి నూతనమైన సభ్యులకు మన ఛానల్ని పరిచయం చేయడం, మరి వాక్య పరిచర్య వారు ఆలకించి దేవుని యొక్క దీవెనలను పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలో మనము కూడా పాలి భాగస్థులమయ్యి ఇతరులకు దీవెనకరంగా ఉందాం. అదే విధముగా ఎవరికైనా సరే మరి దీవెల పూజలో మీ యొక్క విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు లైవ్ కామెంట్ బాక్స్లో మరి మీ యొక్క విన్నపాలు తెలియజేసుకున్నట్లయితే మీకోసం మా యొక్క దేవుల పూజలో ప్రార్థన చేయటం, మా యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లోనూ అదేవిధంగా కమ్యూనిటీ ప్రార్థనల్లోనూ మరి మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం ప్రజల బిడ్డలారు. కాబట్టి భక్తి విశ్వాసాలతో మరి యొక్క దేవుల పూజలో పాల్గొనటకు ప్రయత్నం చేద్దాం. ప్రవేశ గీతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం
సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడు యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపులను బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్క పరమరహస్యమును మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మమును పొందుచున్నవారు నీ రక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నసుగుదురుగాక. నిత్యానందపు సుఖ శాంతులకు వారు పాత్రులగుదురుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము వచనములు 21 నుంచి 27 వరకు. పౌలు బర్నబ్బా దెర్బాలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకునిరి. వారు తిరిగి లిస్తాకు, ఇకోనియాకు, అంతియోకునకు పోయిరి. అక్కడ వారి మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతిలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకుకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకుకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసముతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. అంతటా నేను ఒక క్రొత్త భూమిని చూచితిని. మొదటి భూమి అదృశ్యమాయెను, సముద్రము కూడా అదృశ్యమాయెను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగమగు నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనార్చుకుని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని.
ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచి వేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రమో ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృజించెను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాటి వాక్యం, యేసు వాక్యము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుంచి 35 వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుని మహిమ పరపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెతకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, The God's love is unconditional and eternal. The God's love is demonstrated through Jesus Christ. The God's love is love for all. The God's love is called to love others. The God's love is love, source of love. My dear friends in Jesus Christ, దేవుని యొక్క ప్రేమ వర్ణింపలేనిది, లోతైనది, అది శాశ్వతమైనది.
దేవుని ప్రేమ అందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ పిలుపును, ఇతరులలో ప్రేమను పుట్టించడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమ అన్ని ప్రేమలకు ఒక జీవపు ఊటగా ఉన్నది. సోర్స్ ఆఫ్ లవ్. అది ఒక జీవపు బుగ్గ. ఆ నీటి జీవపు బుగ్గ ఏ విధముగా అయితే జీవరాశులకు దాహాన్ని తీరుస్తుంది, అట్టి విధముగా ఆ ప్రేమ బుగ్గ నుంచి వచ్చే నీరు మానవాళందరికీ ఏ సోర్స్ ఆఫ్ లవ్, అది ఒక ముఖ్య కారణంగా ఉందని దేవుని యొక్క వాక్కు ఈనాటి 5వ పాస్కా మహోత్సవ పండగ రోజున, ఈ ఆదివారం రోజున మనకి వాక్య పరిచర్లో నేర్పింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభువు ఏ విధముగా అయితే తన యొక్క ప్రేమ ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడో, తండ్రి దేవుడు తన యొక్క ప్రేమను ఈ విధంగా చూపించుకుంటున్నాడు. తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, యోహాను 3:16 మనం చదివినట్లయితే, బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్ దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి కుమారుణ్ణి మనకి ఒక బలిగా ఇచ్చాడు. ఆ బలిని పరిపూర్తి చేయడానికి క్రీస్తు ప్రభు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఎటువంటి నిస్సందేహం లేకోకుండా మనందరి కోసం ప్రేమతో ఆ బలిని అంగీకరించాడు. ఆ బలిని అంగీకరించుకొని తనను తాను ఒక గొర్రెపిల్లగా వధింపబడి తన రక్తం చేత మనం శుద్ధీకరించి ప్రేమ ఆజ్ఞ ద్వారా మనల్ని ఐక్యం చేశాడు తండ్రి దేవునికి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఒకటిగా చేస్తుందే కానీ గొడవలు, ఇబ్బందులు, చికాకులు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసూయ, కుట్ర, మాత్సల్యములకు చోటు లేక దేవుని యొక్క ప్రేమాగ్ని మనం ఒకటిగా ప్రేమ బంధంలో ముడిపడులాగా చేస్తుందని వాక్యం బోధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమను ఏ విధంగా మరి చూపించాలనుకుంటున్నాడు అని మన వాక్యం చదివినట్లయితే, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, కానీ మనము పాపాత్మై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించును కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. దేవుడు మనపై ఉన్న తన యొక్క ప్రేమను చూపించుచున్నాడు. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మన కోసం ఆయన మరణించాడు కదా. ఒక మంచివాని కోసం మరొక మంచివాడు ప్రాణం అర్పించటం సహజం. కానీ ఒక చెడ్డవాని కోసం ఒక మంచివాడు ఏమాత్రం కూడా ప్రాణాన్ని అర్పించడు. ప్రియమైన బిడ్డలారా, నేను ఒక వీడియోను చూసి ఉన్నాను. ఆ యొక్క దృశ్యంలో చాలా చక్కగా వివరింపబడుతూ ఉంది. అది ఏమిటి అంటే, తండ్రి రైల్వే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. రైలుని దాని పట్టాల నుంచి గమనానికి మారుస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తన యొక్క కుమారుడు కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఉన్నాడు. ఈ కుమారుడు చిన్న బాలుడు మరి రైలు వచ్చే సమయానికి ఆకస్మికంగా పరుగున మరి ఆ రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి
దూర ప్రాంగణంలో చిక్కుకొని పోతాడు. ఇప్పుడు తండ్రికి 2 అవకాశాలు ఉన్నాయి. కుమారుడున్న రైలు పట్టా మీదకి ఆ ట్రైనుని వదిలిపెడితే మరి కుమారుడు చచ్చిపోతాడు. ఆ ట్రైన్లో మంచివారు ఉండవచ్చు, చెడ్డవారు ఉండవచ్చు, త్రాగుబోతుతనంతో ఉండవచ్చు, వ్యభిచారం చేస్తున్న వారు ఉండవచ్చు, డ్రగ్స్ను ఉపయోగిస్తున్న వారు ఉండవచ్చు, మోసం చేయవారు ఉండవచ్చు, ఎంతోమంది ఉండవచ్చు. మరి నా కుమారుడు చిన్నవాడు, నిష్కలంకమైన హృదయం కలిగిన వాడు అని చెప్పి నా కుమారుణ్ణి ఆయన తండ్రి కాపాడుకొనవచ్చు. మరి లేకపోతే నేనెందుకు వీరి కోసం నా కుమారుని యొక్క ప్రాణాన్ని బలిగొనాలని వీరినందరినీ కూడా వేరే యొక్క పట్టాపై నడిపించి వారి ప్రాణాలను బలికొనవచ్చు. ప్రియమైన బిడ్డలారా, కానీ ఇక్కడ ఆ తండ్రి ఎంతో వేదనతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ట్రైన్లో ఉన్న వారందరూ కూడా పాపాత్ములైన మట్టికి వారి యొక్క ప్రార్థన మరి కాపాడాలి, వారు కూడా దేవుని యొక్క బిడ్డలే అన్న ఆలోచన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆ తండ్రికి రాగా మరి ఎంతో మంది ప్రాణాలు బలిగొనడానికి తన యొక్క ఏకైక కుమారుని యొక్క మరి ఎంతో మంది ప్రాణాలని కాపాడడానికి తన యొక్క ఏకైక కుమారుని యొక్క ప్రాణాన్ని బలిగొన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు నీ జీవితంలో ఈ విధముగా ఉన్నావా? మరి దేవుడు నీ కోసం తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి బలిగా అర్పించి మనందరం పాపాత్ములుగా ఉండగానే ఆయన నిష్కలంకుడైన తన యొక్క ఏకైక కుమారుని యొక్క ప్రాణాన్ని బలిగొన్నాడు మన కోసం. ప్రియమైన బిడ్డ, అది స్వచ్ఛమైన ప్రేమ, ఏది కూడా ఆశింపని ప్రేమ. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఇతరుల నుంచి మనం ఆశిస్తూ ఉంటాం, అలాంటి ప్రేమ కాదంట. మరి దేవుని యొక్క ప్రేమను కనుగొన్న వారు ఎలా ఉంటారంటే 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో, whoever does not love does not know God because God is love. ఎవరైతే ప్రేమ కలిగి ఉండరో, ఎవరైతే ప్రేమ లేకుండా జీవిస్తారో వారు దేవుణ్ణి ఎరగలేకున్నారంట. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. దేవుని మనం ఎరగనట్లేనంట. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమ మనలో లేకపోతే దేవుణ్ణి మనం ఎరగనట్లే అని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి నీవు మరి ఆ ప్రేమ నీలో ఆ దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని ఎరగనట్లేనంట. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈ రోజున మనం ప్రేమ కలిగిన వారిగా జీవిస్తే దేవుని ఎరిగినట్లే. కాబట్టి అటువంటి స్వచ్ఛమైన, లోతైన, శాశ్వతమైన ప్రేమ దేవుడు మనలో నెలకొల్పాలని నాటి దీపాల పూజలో ప్రార్థన చేసుకుందాం. మనకి విన్నపాలన్నీ కూడా సమర్పించుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్థ మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరస ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటిని ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బాల్యార్పణము ద్వారా పూర్వపు బలులను శిల్వ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల తలములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామన వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీ ఉనికముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవి కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలు కొనుచున్నాము. ఈ విధంగా ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తం లాగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలు వారకము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా 14వ లియో జగద్గురువును, మా కర్ణందామాన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలుతోను, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగంలో గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించుదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తి నుండి చేసి అన్ని కలత నుండి సరదా కాపాడము. మేము మోక్షానందం మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ విశ్వాసం వీక్షింపు, నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయనకు ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మన కేంద్రంలో ప్రతి నెల 2వ శనివారం రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. మరి ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేసుకోవచ్చు, కౌన్సిలింగ్ కూడా తీసుకొనవచ్చు. మరి ఈ నెల చివరి వరకు, మే నెల ఈ కేంద్రంలో మరి నేను ఉంటాను. పరిధిని బిడ్డలారా, అటు పిమ్మట మరి కర్నూలు, దుర్వేసి, నంద్యాలలో నాకు బదిలీ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా మరింతగా దేవుని యొక్క సేవ చేయడానికి, తన యొక్క వరఫలాలతో దేవుడు నన్ను దీవించాలని, నా కోసం ప్రార్థన చేయగలరని కోరుకుంటూ ఉన్నాను. మరి మీకోసం కూడా నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రార్థనలో మనం అందరం కూడా ప్రేమ బంధంతో ముందుకు కొనసాగుదాం. కళ్ళను మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండుమని బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దుమాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రానివి, నీకే మా పుష్పాంజలు అర్పింతుదునమ్మ. నీకే మా పుష్పాంజలు అర్పింతుదునమ్మ. లూర్దు మాతా, నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం, వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రానివి, నీకే మా పుష్పాంజలు అర్పింతుదునమ్మ. నీకే మా పుష్పాంజలు అర్పింతుదునమ్మ. లూర్దు మాతా.